న్యూస్ పేదలపై హైడ్రా బుసలు కొడుతుంది. రేవంత్ సర్కార్ పుణ్యమా హైడ్రా దెబ్బకు పేదోడి బతుకు ఆగమాగమవుతుంది. కరుణలేని కాంగ్రెస్ దెబ్బతో బీఆర్ఎస్ తోనే భరోసా దొరుకుతుందన్న మూసీ బాధితులకు గులాబీ పార్టీ అండగా నిలుస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పర్యటిస్తుంది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేతలంతా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి హైదర్ షా కోర్టుకు చేరుకున్నారు. మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. మూసీ బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం తెలుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదర్ షా కోర్టు బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మూసీ బాధితుల ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఫీల్డ్లోనే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీలా అందిస్తారు. వంశీ, చెప్పండి. గత కొద్ది రోజుల నుంచి కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలపైన ఉక్కుపాదం మోపుతా ఉంది. ప్రధానంగా 40-50 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వారిని ఖాళీ చేయించాలని, వారి ఇళ్లను కూడా హైడ్రా పేరుతోటి నిర్దాక్షిణంగా కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనితోటి కొన్ని వందల కుటుంబాలు రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. ఈ దేశంలో హైదర్ షా కోటలో ఉన్నటువంటి సాయిరామ్ నగర్ కావచ్చు, ఇందిరానగర్ కావచ్చు, విఘ్నేష్ నగర్, ఇలా పలు కాలనీలకు సంబంధించి కూడా ఇంతకు మార్కింగ్ వేయడం జరిగింది. చెట్లకు తో పాటుగా కరెంట్ పోల్స్ కూడా మార్కింగ్ వేయడం జరిగింది. దాంతో పాటుగా గూగుల్ మ్యాప్ లో కూడా రెడ్ మార్క్స్ కూడా సూచిస్తూ వారు మ్యాప్ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ సందర్భంలోనే సాయిరామ్ నగర్ లోని హైదర్ షా కోటకు సంబంధించినటువంటి పలు కాలనీలో, అందులో సాయిరామ్ నగర్ కి సంబంధించి కూడా దాదాపుగా 40 ఇండ్లకు పైగా కూడా మార్కింగ్ వేయడం జరిగింది. దీంతో కూడా ఇక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏ క్షణాన వచ్చి తమ ఇళ్లను కూలగొడతారా అనే భయాందోళనతో మాత్రం ఇక్కడ ప్రజలు జీవిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. నిన్న ప్రభుత్వం యొక్క తీరును అటు ఎండగట్టడానికి, దాంతో పాటుగా వారి బాధని చెప్పుకోవడానికి నిన్న తెలంగాణ భవన్ కి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో తెలంగాణ భవన్ కి రావడంతో కూడా అటు వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదర్ షా కోటకు రావడం జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కావచ్చు, దాంతో పాటుగా ఇతర నాయకులు కూడా హైదర్ షా కోటకు రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంత ప్రజలు ర్యాలీ తీయడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఇండ్లను కూల్చవద్దు, రోడ్డు మీదకు తేవద్దు, కొన్ని ఏళ్లు కష్టపడి తాము ఈ ఇండ్లను కట్టుకున్నామని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా కాలనీ వాసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వారి ఆవేదనను చెప్పుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ అరాచకానికి సంబంధించి ఖచ్చితంగా తాము ప్రజాక్షేత్రంలోనే తేలుస్తామని కూడా అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఎట్టకేలకు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి తరలి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇలా కుటుంబం మొత్తం కూడా అటు సాయిరామ్ నగర్ లో పెద్ద ఎత్తున ర్యాలీ తీసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ ర్యాలీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరవ్వడం జరిగింది. ఇక్కడ ఎఫ్టీఎల్ సంబంధించి కావచ్చు, బఫర్ జోన్ సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కూడా మాట్లాడి వారి బాధలు తెలిసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది, మీ తరఫున పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. ఒక్కొక్కరి ఇంట్లో కూడా చిన్న పిల్లలు కావచ్చు, దాంతో పాటుగా 80-90 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులు కూడా ఇండ్లలో కనిపిస్తా ఉన్నారు. వారందరూ కూడా తాము ఎక్కడికి వెళ్ళాలి, ఇల్లు కూలగొడితే అనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వారి తీరును మార్చుకోవాలి, లేకపోతే సహించేది లేదు అనే అంశానికి సంబంధించి కూడా సాగుతున్న సస్తం కానీ ఈ ఇండ్లను మాత్రం విడిచిపెట్టమని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వం వారి యొక్క వ్యవహారాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మూసీ సుందరీకరణ పేరిట 1000 కోట్లు కొల్లగొట్టేందుకే ఈ కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రయత్నం చేస్తుందని అన్నారు. మూసీ ప్రాజెక్టు మురిసే రైతులు ఎంతమంది అని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఎన్నో ఏళ్లుగా దాదాపుగా 40-50 ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా అనేక మంది, కొన్ని వందల వేల మంది కూడా ఈ ప్రాంతాలలో నివాసం ఉంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ఎందుకు తెరపైకి వచ్చింది? మూసీ ప్రక్షాళన పేరుతోటి కొన్ని వందల వేల కుటుంబాలను రోడ్డు మీదకి దిగాల్సిన అవసరం ఏముంది? 1,50,000 కోట్లు బడ్జెట్ అని ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. మనం ఒక కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి 1,50,000 కోట్లు ఎలా ఖర్చు అవుతుంది, దానికి లెక్క చెప్పాలి, ఎలాంటి డిపిఆర్ తయారు చేశారు,
అనే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించినటువంటి సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కొంత అసెంబ్లీని డైవర్షన్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ టాపిక్ నుంచి డీవియేషన్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ కి ప్రభుత్వం కావచ్చు, దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి సందర్భాన్ని కూడా మనం గతంలో చూస్తా ఉన్నాము. గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే చెప్పారో మూసీ ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్లు ఖర్చు అవుతుంది, వాటిని దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షరాల నిజమవుతా ఉన్నాయి. ప్రజలు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. 1,000 కోట్ల కోసం ప్రజలను రోడ్డు మీదకి ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బయటకు ఈడుస్తా ఉన్నారు అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా ముందు నుంచి కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. మొత్తం మీద హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. ప్రజలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పలు కంపెనీలు కూడా ఇప్పటికే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇలా అనేక అంశాలు కూడా చూస్తే మాత్రం హైదరాబాద్ నగరంలో పెరిగిపోయింది. ఇలా అనేక అంశాలను కూడా మనం పరిశీలించవచ్చు. హైదరాబాద్ ప్రజలు మాత్రం కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతంలో మాత్రం ప్రజలు నరక యాత్ర పడుతున్నటువంటి సందర్భం మాత్రం మనకు కనిపిస్తా ఉంది. వంశీ చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హైదరాబాదితుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ ఈ హైదరాబాదితులకు అండగా నిలుస్తుంది. ఎటువంటి మళ్ళీ భయాందోళనతో ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుండా వారికి మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రస్తుతం 5 కోట్లో మన బీఆర్ఎస్ బృందం తప్ప ఎవరైనా రెవెన్యూ అధికారులు ఏమైనా అక్కడికి రీచ్ అయ్యారా? లేదు, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు ఒక పోలీసులు మినహాయిస్తే ఎవ్వరు కూడా ఇక్కడ లేనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి వారి యొక్క బాధలను చెప్పుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకరా ఇద్దరు చెప్పుకుంటా పోతే మాత్రం కొన్ని 100,000 మంది మాత్రం ఈ రోజు ఐదర్శా కోట వద్ద బయటకు వస్తున్నటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వారి బాధను చెప్పుకుంటా ఉన్నారు. ప్రధానంగా మరొక అంశం, మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన పేరుతోటి ఎందుకు ప్రజలను వేధిస్తా ఉన్నారు, ప్రజలను ఎందుకు రోడ్డు మీద తీరుస్తా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. మా ఇల్లు కూలగొడతారంటే కదా, మాకు ఇల్లు ఉండదంటే కదా అని పిల్లలు కూడా బాధతో వచ్చి బయటకు చెప్తుంటే కనీసం ఈ ప్రభుత్వానికి కనికరం లేదా, దయా జాలి పిల్లల మీద కూడా జాలి లేదా? కనీసం ఉన్నట్టుండి వీరు ఎక్కడికి వెళ్తారు, వీరికి అకామిడేషన్ ఎక్కడ కల్పించాలి? కొంతమంది ప్రధానంగా చూస్తున్నాం, కొంతమందితో కూడా మాట్లాడినప్పుడు మేము ఇల్లు కట్టుకోవడానికి 2 జనరేషన్లు పట్టిందండి అని కొంతమంది బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సింగిల్ పేరెంట్స్ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒక కుటుంబం కొడుకు కోడలు అమెరికాలో ఉంటే కేవలం ఇక్కడ తల్లిదండ్రులు ఉంటా ఉన్నారు. వారు రోడ్డు మీద ఎక్కడ ఉంటారు? ఏంది పిల్లలు పంపించే దాంతో బతికేటటువంటి వృద్ధులు ఉంటారు. ఇలా అనేక కష్టాలు ప్రజల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా మాట్లాడుతుంటే వారి బాధ కనిపిస్తా ఉంది. ఒక రకంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది, చెల్లించాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇంత క్రూరంగా వివరించవద్దు. ఇక్కడ వారి యొక్క బాధలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఏడుపు వస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా బాధ కలుగుతుంది అనేది కూడా చెప్పడానికి అతిశయోక్తి కాదు. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి, సంవత్సరం పిల్లల నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా బాధలో ఉన్నారనంటే ఈ ప్రభుత్వం వీరందరినీ కూడా ఏం చేయదలుచుకుంది అనే అంశానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇంకా వారిని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంటుంది. వీరందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నారు, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు తమకు ఇళ్లను ఖాళీ చేయాలి, మా ఇళ్లను కూల్చి వేస్తామనే గిఫ్ట్ మాత్రం తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తాము ఎక్కడ చూడలేదని కూడా చెప్తా ఉన్నారు. గత 9 నెలల కాలంలో అనేక అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రశాంతమైనటువంటి జీవితం అనేది కోల్పోయాం అని మాత్రం ప్రజలు చెప్తా ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అనేక అంశాలను కూడా మనం గమనించవచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. నిర్మాణం
దగ్గర పెట్టుకో फोन जरा कोई साइड है साइड ఏం చేయలేనా బాగా ఇంకా పోనీ కోపం ఎందుకంత గర్వం అవుతున్నావు మనదే కదా అంతా ఇక అంటారు ఏమో దగ్గర పెట్టుకో Thank you.